ఈ పోల్ సర్వే ప్రకారం బ- ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతోంది. జస్ట్ 1-2 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశాన్ని సూచిస్తున్న పరిస్థితి. సార్, ఈ ఎగ్జిట్ పోల్స్ మీద మీకు comment. అంటే ఫస్ట్ ఇవన్నీ మన చాలా సంస్థల పేర్లు కూడా ఇల్లేదు వరకు అందువల్ల ఇప్పుడు ఈ ఇందులో కొత్త కొత్త పేర్లు మీకు వి ప్రిసైడ్ అని ఒకటి కూడా ఆప్కు మెజార్టీ వస్తుందని చెప్పారు. సో ఇలా yes, సో అందువల్ల ఒకటి ఈ సంస్థలు ఎంత శాంపుల్ ఏ రకంగా సైంటిఫిక్గా స్టడీ చేశారు లేదు ఒక ఏదైనా ఇందులో ఇప్పుడు నాగేశ్వర సర్వే కూడా చెప్పచ్చు. ఏదో ఒక ఛానల్ తీసుకొని ఒక గెస్ వైల్డ్ గెస్ 43 ఆప్కు 27 బీజేపీకి అని చెప్పిన అనుకో నేను అదే నిజమవుతుంది. అది నిజమైంది అనుకోండి. అరే నాగేశ్వర్ ఎంత ఎందుకంటే నేను తెలంగాణ చెప్పాను కదా, తెలంగాణకు ఎగ్జాక్ట్గా చెప్పాను. వెరీ యాక్యురేట్గా సో 100 ఈవెన్ 65 అన్నాను, కరెక్ట్గా 65 వచ్చాయి. మీకు సిపిఐ కూడా కలుపుకుంటే మీకు 65 వచ్చాయి. నేను ఎందుకంటే సిపిఐ కాంగ్రెస్ మిత్రపక్షంగా పోటీ చేసిన కలుపుకోవాల్సిందే కదా. మరి నేను ఏ సర్వే చేయలే, నేను ఎక్కడా సర్వే చేయలేదు కూడా చెప్పాను. చాలా అక్యురేట్గా 65 చెప్పాను. అసలు ఎవరు చెప్పలేదు. అంటే ఇప్పుడు చెప్పినట్టే చెప్పారా సార్? ఏ ఎగ్జిట్ పోల్స్ అంటే ఇప్పుడు చెప్పింది నేనేమి అంచనా లేకుండా చెప్పాను. కానీ అదేమో అంచనాతో చెప్పాను. అంచనా అంటే రాజకీయ పరిస్థితుల్ని గ్రౌండ్ లెవెల్గా వస్తున్న ఫీడ్బ్యాక్ను బేస్ చేసుకొని చెప్పాను. అది కూడా సైంటిఫిక్ ఏం కాదు, అది కూడా సైంటిఫిక్ కాదు. దర్ ఇస్ అన్ ఒపీనియన్, నాట్ ఎ సర్వే. సర్వేకు ఒపీనియన్కు తేడా ఉంది. తెలంగాణకు 65 వస్తాయని చెప్పింది కూడా కొన్ని డేటా పాయింట్స్ ఆధారంగా వచ్చిన ఒపీనియన్. అది ఒపీనియన్ ఈజ్ నాట్ సర్వే. సర్వేలో ఒపీనియన్ ఏమి ఉండదు. ప్రజలను అడుగుతావు, వాళ్ళు ఏం చెప్పినో చెప్తావు. సో అలాంటి దాన్ని సర్వే అంటారు. అందువల్ల ఇప్పుడు ఒకటి ఇందులో ఎన్ని సంస్థలు క్రెడిబులో ఎన్ని సంస్థలు క్రెడిబుల్ కాదో తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ కపిల్ చాణక్య, యాక్సిస్ మై ఇండియా ఈ రెండు ఇవాళ చెప్తారన్నారు, ఇవాళ ఈవినింగ్ ప్రకటిస్తారన్నారు. ఎందుకంటే ఆ డేటా వాళ్ళు మళ్ళీ ఒకసారి పోస్ట్ పోల్ సర్వే కూడా చేసుకొని మేము చెప్తామన్నారు. ఇది మొదటి ఫ్యాక్టర్. అంటే ఆల్రెడీ ఈ సంస్థల్లో ఎంత మేరకు వీళ్ళెవరు, మా శాంపుల్ ఎంత, అది ఎంత సైంటిఫిక్గా కలెక్ట్ చేశావు, సో ఆ గతంలో తాము చేసిన సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ఏవి కరెక్ట్ అయినాయి, ఏవి కరెక్ట్ కాలేదు, ఈ డేటా లేదు మనకు. ఇది మొదటిగా. వాటి హిస్టరీ ఏంటి, వాటి గత ఎర్లియర్ ప్రిడిక్షన్ ఎంత మేరకు కరెక్ట్ అయింది, ఇది ఈ డేటా లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే ఈ సర్వే ఈ ఎగ్జిట్ పోల్ సంస్థలు ఇటీవల కాలంలో సీరియస్ క్రెడిబిలిటీ క్రైసిస్ ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా 2024 లోక్సభ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ను కంప్లీట్గా వాటి విశ్వసనీయతను దెబ్బతీశాయి. ఎందుకంటే కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే 400 దాకా ఇచ్చాయి బీజేపీకి, మామూలుగా ఇవ్వలే. 400 అసలు ఎవరు కూడా 240 అని చెప్పలేరు. ఒక్క ఎగ్జిట్ పోల్స్ ఉంది. యోగేంద్ర యాదవ్ ఒక రాజకీయ విశ్లేషకుడు మాత్రమే ఆయన 240 అరౌండ్ వస్తాయి అన్నాడు. కరెక్ట్గా 240. ఆయన కూడా చెప్పాడు నేనేం సర్వే చేయలేను, నేను తెలంగాణ చెప్పినట్టే ఆయన దేశం గురించి చెప్పాడు. ఆయన ఒక్కదే కరెక్ట్ అయింది. 100 కోట్లు ఖర్చు పెట్టిన సర్వే సంస్థలు ఎవరు కరెక్ట్ కాలే. మళ్ళీ ఆయన కూడా హర్యానా ఎలక్షన్స్కి వచ్చారు, రాంగ్ అయ్యాడు. ఆయన కూడా హర్యానా ఎలక్షన్స్ వరకు ఆయన ఎస్టిమేషన్ రాంగ్ అయిపోయింది. అందువల్ల ఈ సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు మీకు హర్యానా ఎలక్షన్స్ కూడా అంతే కదా, కాంగ్రెస్ గెలుస్తుందని అన్నారు చాలా ఎగ్జిట్ పోల్స్, లేదా గట్టి పోటీ అన్నారు, కంప్లీట్ రివర్స్ అయింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఇండియా టుడే లాంటి సంస్థలు మీకు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు, కంప్లీట్ రివర్స్ అయింది. సో ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో చూడు, మీరు టైమ్స్లో చదివారు, ఇదే టైమ్స్లో ఆంధ్రప్రదేశ్లో జగన్ గెలుస్తుందని చెప్పారు. మీకు ఇండియా టుడే చంద్రబాబు కూటమి గెలుస్తా అంటే 20 సీట్లకు పైగా ఇచ్చారు, ఎంపీ సీట్లు టైమ్స్ నౌ. మరి ఇప్పుడు అందువల్ల టైమ్స్ నౌ ఇస్ ఎ వెరీ బిగ్ ఛానల్. అందువల్ల ఇవి విత్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్ అని ఇంగ్లీష్లో అంటారు. వీ హ్యావ్ టు టేక్ దెమ్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. పించ్ ఆఫ్ సాల్ట్ కాదు, వీ హ్యావ్ టు టేక్ దెమ్ విత్ ఎ లారీ లోడ్ ఆఫ్ సాల్ట్. ఎందుకంటే ఇది చాలా కాంప్లెక్స్ స్టేట్. ఇది ఢిల్లీకి వచ్చేవరకు ఏంటంటే ఉన్నాయి 70 సీట్సే, కానీ వెరీ కాంప్లెక్స్. ఎందుకంటే సోషల్ డెమోగ్రఫీ రీత్యా, ఎకనామిక్ డెమోగ్రఫీ రీత్యా చాలా ఫ్యాక్టర్స్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో మన మైక్రో లెవెల్. ఈ ఎగ్జిట్ పోల్స్తో సమస్య ఏంటంటే ఇది మ్యాక్రో లెవెల్ ఇస్తుంది. నేను ఇవన్నీ చెప్పేది ఎగ్జిట్ పోల్ తప్పైతే అని చెప్పడం లేదు. ఈవెన్ రైట్ అయినా నా ఆన్సర్ ఇదే. రైట్ అవుతాయో రాంగ్ అవుతాయో నేను ఊహించలేను.